హాయ్ అండి అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో వీడియో చూసే ముందు ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇది చాలా చిన్న వీడియో. సో ఇది అందరికీ తెలిసిందే ఉంటుంది కదా, మనం నెయ్యి ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ అన్నమాట ఇవాళ. సో ఒకవేళ వీడియో మీకు నెయ్యి చేయడము అలా వచ్చి ఉంటుంది చాలా ఆల్మోస్ట్ అందరికీ. సో అటువంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఇది ఎవరికైతే రాకుండా ఉంటుందో, కొత్తగా న్యూలీ మ్యారీడ్ అయినటువంటి వాళ్ళకి కానీ, లేదా ఇప్పుడు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కానీ ఈ వీడియో కొంచెం ఉపయోగపడచ్చు అన్నమాట. సో నేను కూడా ఈ మధ్యనే నేర్చుకున్నాను నెయ్యి ఎలా చేయడం అనేది, దానికోసం చెప్తున్నానండి. సో నెయ్యి తయారు చేయడం రాని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. సో వాళ్ళ కోసం మాత్రమే అండి, దయచేసి ఎవరు ఏమీ అనుకోకూడదు. సో ముందుగా అండి, మనం పాలతో మీగడ అనేది, పాల మీద మీగడ తీస్తాం కదా, ఆ మీగడను తోడెంటేసుకుంటే మొత్తం వెన్ననే వచ్చేస్తుందండి. సో మనం పెరుగును కొట్టకుండా పాల మీద మీగడ తీసేసి దాన్ని ఒక 4-5 డేస్ అలా స్టోర్ చేసేసుకుని దాంట్లో తోడెంటేసేసుకుని పెట్టేసుకుంటే మొత్తం వెన్న మాదిరి వస్తుంది. దాన్ని మొత్తం ఒకసారి వాటర్లో వాష్ చేసేసి ఈ విధంగా నేను ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసేసుకున్నాను అనమాట. సో ఇలా లైట్గా మెల్ట్ అవుతుంది చూసారా. సో ఈ విధంగా మెల్ట్ అవుతూ ఉంటుందండి. ఇది చాలా స్వచ్ఛంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్ల కల్తీ అనేది దొరుకుతూ ఉంటుంది. మన హెల్త్ ఇష్యూస్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలి కదా. అందుకోసం ఎంతవరకు ఏదైనా కానీ మనం ఇంట్లో ఏదైతే తయారు చేసుకోగలుగుతామో అటువంటివన్నీ మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే కొంచెం మనకు హెల్త్ అనేది కూడా కొంచెం బాగుంటుందండి. ఈ మధ్య కాలంలో వరకు నేను చెప్తున్నాను. సో అటువంటి దానిలలో హోమ్ మేడ్ నెయ్యి అనమాట, చాలా ఈజీ ప్రాసెసే అనమాట. మనం వెన్న తీసి పెట్టుకోవడం ఒకటే. సో ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని మెల్ట్ అవుతూ ఉంది చూసారా. చాలామంది వెన్నెలో వాళ్ళకు అంటే వాళ్ళ ఊరిని బట్టి ఉంటుందన్నమాట. కొంతమంది మునగాకు వేసుకుంటూ ఉంటారు, అంటే మంచి అరోమా స్మెల్ రావడం కోసము. లేదా కొంతమంది ఉప్పు వేస్తూ ఉంటారు, లేదా కొంతమంది కరివేపాకు వేస్తూ ఉంటారు. అలా ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేస్తూ ఉంటారు. మేమైతే తమలపాకు వేస్తాము. తమలపాకు వేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట ఈ నెయ్యిలో. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నెయ్యి తయారవుతుంది చూసారుగా. ఆ వైట్ అనేది అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుందండి చూసారుగా. నెయ్యి అన్నమాట ఇది. ఇలా మనం కలబెడుతూ ఉండాలి. అది బాగా కరిగిన తర్వాత తమలపాకులండి స్వచ్ఛమైనటువంటి వీటి కాడలు నేను ఉంచాను అనమాట ఇప్పుడు. సో ఇలా 2 తమలపాకులు వేసుకున్నాము. అది కొద్దిగా బ్రౌన్ అయిపోయిన తర్వాత మేము తమలపాకులు వేసుకుంటాము. కొన్ని చోట్ల వచ్చేసి కరివేపాకు వేసుకుంటారు, కొన్ని చోట్ల సాల్ట్ అనేది వేస్తారు. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ కూడా వస్తుందండి, స్టార్ట్ అయింది. ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయిందండి, బాగా రెడీ అయిపోయింది. లోపల ఇది కూడా చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది అనమాట. ఇక మన నెయ్యి అనేది రెడీ అయిపోయింది. కలర్ చూసారు కదా. ఇప్పుడు తమలపాకు వేద్దామండి, అది చిక్పట అంటుంది. మూత పెట్టేద్దాము, స్టవ్ ఆఫ్ చేసేసి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము, మూత పెట్టేద్దాము. నెయ్యి అండి ప్రాసెస్ కంప్లీటెడ్ అండి. అరోమా స్మెల్ భలే సూపర్గా వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇది వాటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.